నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సమీక్ష. వైసీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళుల కార్యక్రమం. భారత రాజ్యాంగం పరిరక్షణలోనే దేశానికి భవిష్యత్తు ఉంటుంది తెలిపిన ప్రభుత్వ విప్ బోండా ఉమా. రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని ఇందుకు సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీలపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. నాడు హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించామని, ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాన్ని అందిపుచ్చుకున్న దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. నూతన ఐటీ పాలసీపై మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహంపై చర్చించారు. 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్స్, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కోవర్కింగ్ స్పేస్లు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు సబ్సిడీపై లీజుకి ఇవ్వడం, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు ఇవ్వడం, ఐటీ సంస్థలకు ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద తీసుకురావడం వంటి అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నూతన ఐటీ పాలసీపై ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తన అభిప్రాయాలను వెల్లడించారు. భారతదేశ ప్రజలందరికీ సమాన స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని అందించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నారు. అలాంటి పరిపాలనను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందించారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగ పాలన సాగిస్తోందని ఆరోపించారు. 75వ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బందర్ రోడ్డులోని అంబేద్కర్ స్మృతి వనం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటుగా మల్లాది విష్ణు, నగర మేయర్ భాగ్యలక్ష్మి, కాలే పుల్లారావు తదితర నాయకులు పాల్గొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయాలను అందించిన రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తి అయ్యాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. భారత రాజ్యాంగం పరిరక్షణలోనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో సింగినగర్ అమెరికన్ హాస్పిటల్ పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, టీడీపీ కార్యాలయంలోని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలా జీవించాలి, వారికి గల హక్కుల గురించి వివరిస్తూ
ప్రభుత్వాలు ఎలా పనిచేయాలనేది కూడా రాజ్యాంగంలో పేర్కొనబడిందని తెలిపారు. ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ సేవా సమితి ప్రతినిధులు ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ బెజ్జం జయపాల్, నవీల, అశోక్, జాన్, ఎంహెచ్ చక్రవర్తి, జేఎస్ మనోరంజన్, చాట్రగడ్డ జాన్, సామ్యుల్, భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 75వ రాజ్యాంగ దినోత్సవం. ఆ రాజ్యాంగం రచించినటువంటి ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇవాళ దేశం మొత్తం కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. ఇవాళ బడుగు బలహీన వర్గాలు, ఈ దేశంలోని 130 కోట్ల పైగా ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛా వాయువులతో మరి ప్రజాస్వామ్యంలో వర్ధిల్లుతున్నారంటే ఆ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్పటువంటి రాజ్యాంగ వ్యవస్థ. ఇవాళ ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారంటే ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. ఇవాళ అందుకనే ఆ మహానుభావునికి తెలుగుదేశం పార్టీ ఘన నివాళులు అర్పిస్తూ ప్రజలందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కదారులు పట్టకుండా ఖచ్చితంగా ఏ పేదవాళ్ళ హక్కుల కోసం, ఏ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, ఏ ఎస్సీ దళిత వర్గాల కోసం ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని వాళ్ళకి హక్కులు కల్పించారో ఆ హక్కులకి, ఆ సామాజిక వర్గాలకి, ఆ బడుగు బలహీన వర్గాలకి, ఆ దళిత వర్గాలకి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి ఆ మహానుభావునికి తెలుగుదేశం పార్టీ ఘన నివాళులు అర్పిస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. రైతులు, కార్మిక వర్గ డిమాండ్ల సాధనకై ట్రేడ్ యూనియన్ల ఐకాసా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన స్థానిక తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం నుండి ప్రారంభమై కలెక్టరేట్ కార్యాలయం వరకు సాగింది. ఈ ప్రదర్శనను ఉద్దేశించి ఆర్ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు, ఏఐటీసీ నాయకులు ఓబ్లేసు, సిఐటి రాష్ట్ర కార్యదర్శి యు ఉమామహేశ్వరరావులు మాట్లాడారు. రైతులకు రుణమాఫీ చేయమని అడిగితే కార్పొరేట్లకు రుణాలు మాఫీ చేయడం ఏంటని ప్రశ్నించారు. పేద రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రజల సొమ్ము కార్పొరేట్లకు కట్టబెట్టడం సబబు కాదన్నారు. అన్యాక్రాంతమైన భూములపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ వినియోగదారులపై మోపిన 17,000 భారాల్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. అనంతరం కలెక్టర్ను కలిసి హెచ్చరిక నోటీసులు అందించారు. 3 సంవత్సరాల నుండి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు రైతులు పండించే పంటలకి C2+50% కాడికి చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇవ్వాలని, అట్లాగే రైతులకు ఒక్క పర్యాయం రుణమాఫీ చేయాలని, కేరళలో ఉన్నట్టుగా రుణ ఉపశమనం తేవాలని, అట్లాగే రైతాంగానికి సంబంధించిన ఇతర సమస్యలు, స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు, వ్యవసాయ కార్మికులకి పెన్షన్ ఇవ్వాలి, ఇవన్నీతో పాటుగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి అడిగినప్పటికీ కూడా ఇంతవరకు ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్ల చాలా అన్యాయంగా ఉంది ఇది. కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క దృష్టిలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇవాళ భారతదేశం మొత్తం మీద 500 జిల్లాలలో, జిల్లా కేంద్రాలలో కలెక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రైతాంగము, కార్మికులు, సామాన్య పేదలు, అట్లాగే దళిత, ఆదివాసీ, మైనార్టీ, మహిళా సంఘాలందరూ కూడా. మిత్రులారా, అందరికీ నమస్కారం. జీవో బ్లేసు, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా 500 జిల్లా కేంద్రంలో ఈ కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్తో ఇక రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు, కార్మికుల సమస్యలు గతంలో సమర్పించిన మెమరాండం ఆధారంగా వాటిని పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు అవుతుంది, దీని పరిరక్షణ దినంగా అందరం కలిసి జరిపితే బాగుంటుందని నిన్న ఆయనకు జ్ఞానోదయమైంది. మామూలుగా అయితే ఈ పని ఎప్పుడో చేసి ఉండాలి. ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకొని
అన్ని అపోజిషన్ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి ఈ మహత్తర కార్యక్రమాన్ని కలిసి రావాలని కోరింటే ఆయనకు మర్యాద ఉండేది. ఆ పని చేయకుండా పత్రికాముఖంగా చెప్పి మేము చెప్తున్నాం వాళ్ళు రాలేదని ప్రతిపక్షాల మీద నెపం వేయడానికి ఇప్పుడు కూడా చెప్తున్నాడు. కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులకు మాట్లాడడానికి అవకాశం లేదు. ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం. భారతదేశంలో స్వాతంత్ర సమరయోధులు కోట్లాది మంది ప్రాణాలు అర్పించినటువంటి తర్వాత ఏర్పడినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేడు అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు ఇది కార్పొరేట్లకి మతోన్మాదులకే సొంతం అనే రీతిగా ఆయన ప్రకటిస్తున్నారు. నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, భారత రాజ్యాంగంలో సోషలిజం అనే పదాన్ని తీయటానికి వీల్లేదు. అదే రకంగా ఈరోజు భారతదేశంలో లౌకిక తత్వం, ప్రజాతంత్రం అనేటటువంటి పదాలని తొలగించడానికి వీల్లేదు. ఇది భారత రాజ్యాంగంలో మౌలికమైనటువంటి అంశాలను స్పష్టంగా చెప్పింది. ఈ సందర్భంగా మేము అదానికి 100 కోట్లు వెనక్కి ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అభినందన తెలిపారు. అదాని అవినీతి పర్వంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. అదాని లంచగొండి వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోని స్కిల్ యూనివర్సిటీకి అదాని కంపెనీ ఇచ్చిన 100 కోట్లను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి ఇచ్చడం అభినందనీయమన్నారు. 2100 కోట్ల రూపాయల అదాని అవినీతిలో అధిక భాగం 1750 కోట్లు ఏపీలోనే ముట్టజెప్పినట్లు ఆరోపణలున్నాయన్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో కూడా చర్చ నడుస్తోందని, ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని అదాని అవినీతిపై నోరు మెదపడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సిపిఐ తరఫున అభినందిస్తా ఉన్నాను. అవినీతి పరుడైన అదాని, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతున్న అదాని, ఆయన హైదరాబాద్లోని స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు డొనేట్ చేసిన దాన్ని ఆయన వెనక్కు తిప్పి పంపాడు. నిజంగా దీనిపైన పార్లమెంట్లో కూడా గగ్గోలు నడుస్తూ ఉంది. కానీ ఎక్కడైతే ఏ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ అవినీతి ఎక్కువగా జరిగిందో, ఈ ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కిమ్మనకుండా మాట్లాడకుండా ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడలే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు ఇది ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉన్నాడు. ఇంకా సహజంగానే జగన్మోహన్ రెడ్డి ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆయన మాట్లాడాము. ఇవాళ తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ అదానీకి పెద్ద ఎత్తున కట్టబెట్టారు. ఆయన కోర్టులు, రోడ్స్, సోలార్ ప్రాజెక్టులు, అదేవిధంగా ఈవెన్ అన్నీ కూడా ఆయనకే కట్టబెట్టారు. వేల ఎకరాల భూములు కూడా ఆయన కట్టబెట్టారు. దాని పర్యవసానంగా ఆయన 2100 కోట్ల రూపాయల అవినీతి చేశాడంటే, లంచాలు ఇచ్చాడంటే, అందులో 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే ఇచ్చాడు. దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తక్షణమే దీనిపైన విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. అదానీని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ ముడుపుల్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టాలని డిమాండ్ చేస్తాం. పైగా దీనిపైన ఫస్ట్ మాట్లాడాలి. ప్రభుత్వాలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, దీనిపైన మాట్లాడాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరొక్క మారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం వల్ల నియోజకవర్గంలో తనకు 70,000 మెజార్టీని ప్రజలు తనకు అందించారని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎటువంటి సమస్య లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ 1 నగరంగా ఈ నియోజకవర్గాన్ని నిలబెడతామని వివరించారు. సింగ్ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో కండ్రిక, పాతపాడు ప్రాంతాలకు సంబంధించిన సుమారు 200 మంది వైసీపీ నేతలు, మదర్ ఇండియా ఆటో స్టాండ్ యూనియన్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా తెలుగు దేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే ఎప్పటికైనా మీకు తగిన గౌరవం లభిస్తుందని, కండ్రిక, పాతపాడు ప్రాంతాలు రెండో పార్టీ జెండా పట్టుకుని తిరిగే అవకాశం లేదు అని, తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన పునాది ఆ ప్రాంత ప్రజలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను ముందుకు సాగుతామని వివరించారు.
గ్రామం నుంచి సీనియర్ పార్టీ నాయకులు మరి వ్యాపారవేత్త బాపిరెడ్డి ఆయన అనుచరులతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తున్నాము. డివిజన్ పార్టీ అధ్యక్షుడు వరుస అశోక్ కుమార్, అలాగే కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన మా సోదరి భాగ్యలక్ష్మి, రమణమ్మ, మా మహిళా అధ్యక్షురాలు భవానీ, శివమ్మ, పుణ్యవతి, రేఖ, అలాగే మన నాగసుధ సీనియర్ మహిళా నాయకురాలు మా సోదరి, అలాగే ఢిల్లీ సీను, అట్లాగే మంగిడియా, ఇంకా పెద్ద వెంకటరెడ్డి గారు, రాజశేఖరు, పలగాని రాజశేఖరు అందరి ఆధ్వర్యంలో చేరుతున్న సంతోషం. ఇప్పటికే మనం ఆటో యూనియన్ నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు. ఇప్పటికే 64వ డివిజన్ లో మనం పటిష్టంగా ఉన్నాం. ఈ రోజు బాపిరెడ్డి చేరికతో ఇంతమంది మరి ఆటో నాయకులందరూ యూనియన్ నాయకులందరితో చేరికతో, అట్లాగే ఈరోజు సాయంత్రం కూడా జాయినింగ్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇక రాబోయే రోజుల్లో అక్కడ వన్ సైడ్ గా మనం పార్టీ విజయానికి ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో ఏది ఉన్నా సరే మనం పార్టీ విజయానికి పెద్ద ఎత్తున కృషి చేయాలని కోరుకుంటూ, ఇప్పటికే ఉమ్మడి వెంకట్రావు గారు సీనియర్ కార్పొరేటర్ అక్కడ మన పార్టీలోకి ఇచ్చేశారు. అందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున మనం పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేయాలని, చేరినటువంటి బాపిరెడ్డి కానీ అందరికీ తగిన గౌరవాన్ని గుర్తింపును కూడా ఇస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన ఇన్ఛార్జి డివిజన్ ఇన్ఛార్జి పలగాని శివ వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, ఇచ్చేస్తున్నటువంటి పార్టీ నాయకులందరికీ కూడా, పార్టీలో చేరుతున్నటువంటి అందరికీ కూడా సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబంలోకి సాధారణంగా మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తారు. భారత ప్రజలకు 75 ఏళ్లుగా అనుక్షణం తోడుగా నీడగా ఉంటూ వస్తున్న రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సమున్నత భారత రాజ్యాంగం చూపిన బాటలో నడిచి ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ స్వాతంత్ర భారతావని అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థతో సగర్వంగా నిలిపిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించుకోవడం జరిగిందని, దేశ చరిత్రలో అపూర్వమైన ఈ ఘట్టానికి గుర్తుగా ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నామని వివరించారు. అవకాశాన్ని ప్రాపర్గా మనము చదువుకుంటే కరెక్ట్గా వాడుకుంటే కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి సమాన హక్కుని ఇస్తుంది అనేది ఈ ప్రియాంబల్లోనే మొత్తం మన అంత పెద్ద కాన్స్టిట్యూషన్ని ఈ ప్రియాంబల్లోనే అమర్చారు. ఇది కనుక ప్రాపర్గా ట్రూ స్పిరిట్లో అర్థం చేసుకుంటే ఇండియా ఏంటి, ఇండియా ఘనత ఏంటి, సో మనం ఎంత గొప్ప దేశంలో ఉన్నాం అనేది మనకు తెలుస్తుంది. సో అది దాంట్లో ఉన్న ప్రతి వర్డు అదే ఒక ఏంటంటే కీ. ఓకే, అందుకే దీనికి ప్రియాంబల్ చదివిన వాళ్ళు దిస్ ఈస్ ద కీ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్తారు. ఇంకా కొంతమంది ఇట్ ఇస్ ద జివెల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్తారు. సచిన ఆర్నమెంట్ ఇది ఒకటి చేస్తే మొత్తం అర్థమవుతుందని చెప్తారు. అంత చక్కని ఆ ప్రియాంబల్ని మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా అంబేద్కర్ గారు, అలాగే కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ కమిటీ మనకి ఇచ్చింది. ఈరోజు ఆ డే 26th డే ఆఫ్ 1949 జరిగింది కాబట్టి ఈనాటికి 75 సంవత్సరాలు. సో ఈరోజు దీన్ని మనం చేసుకోవడం చాలా అవసరం. ఇది నార్మల్గా స్కూల్లో కూడా పిల్లలకి భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సింగ్ నగర్లోని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం అందించిన రాజ్యాంగం ఆమోదించి 75 వసంతాలు పూర్తి అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఏదైతే భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం విధేయత చూపుతామనేటువంటి మాటల్లోనే కాదు చేతల్లో ఉండాలని కూడా నేను అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు విజయవాడ నగరంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక చిరస్థాయిగా గుర్తుండిపోయేటువంటి కార్యక్రమాలు చేశారు. గతంలో మనం చూసాం. సుమారుగా 400 కోట్ల రూపాయల పైచిలుకు వెచ్చించి మరి విగ్రహాన్ని ఎక్కడా లేని విధంగా ఈరోజు విజయవాడ నగర నడిబొడ్డును పెట్టారు అని అంటే ఆయన రాజ్యాంగ ఏదైతే చెప్పినటువంటి మాటలకు కట్టుబడి ముందుకెళ్తా ఉన్నారో గతంలో మనం చూసాం. ప్రతి ఒక్క పథకం ఇచ్చినా కూడా ప్రాంతాలకి లేకపోతే మనుషులకి వ్యత్యాసం లేకోకుండా ప్రతి ఒక్క పరిపాలన చేశారు అని అంటే అది కేవలం ఆయన రాజ్యాంగం పట్ల ఎంత ముందుకెళ్లారో మనందరం కూడా చూడొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కనీసం మార్నింగ్ మేము వెళ్ళి అక్కడికి నివాళులు అర్పిస్తే మరి గతంలో 400 కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని చేస్తే కనీసం ఈరోజు అక్కడ మెయింటెనెన్స్ లేనటువంటి పరిపాలన ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మనం రాజ్యాంగానికి విలువ ఇవ్వాలనేటువంటిది అయితే నేనైతే కోరుకుంటా ఉన్నాను. ఎక్కడైతే బాగాలేదో మరి దాన్ని కూడా రిప్రజెంటేషన్ చేసి మరి ఏదైతే మొన్న గతంలో జరిగిన విధంగా మళ్ళీ దాన్ని బయటికి తీసుకురావాలనేటువంటి విధంలో మేము ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా విలువలతో రాజకీయాలు చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ప్రజలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అధికారంలో రావడానికి మనం అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తాం ప్రజలందరికీ కూడా. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నీ కూడా ఫుల్ఫిల్గా నెలకాలం అవుతా ఉంది వాళ్ళ పరిపాలన చేసి. ఇంతవరకు కూడా ఎక్కడ కూడా పథకం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టైంకి ఇచ్చిన డేట్ ప్రకారం కూడా పథకం మొత్తం కూడా అకౌంట్లో డబ్బులు వేశారనంటే అది మంచి పరిపాలన. కాబట్టి మీ అందరూ కూడా మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీ అందరూ కూడా మంచి పరిపాలన చేయాలి. ఏదైతే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని అనుసరించి మీరందరూ కూడా ముందుకెళ్ళాలని కూడా తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా అంబేద్కర్ గారిని స్మరించుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని పత్రికా విలేకరుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి డిప్యూటీ మేయర్ గారు, అలాగే అనిత గారు, శ్రీరాములు గారు, విజయ్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ముఖ్యంగా రాజ్యాంగము ప్రతి పౌరుడికి కూడా భద్రత కల్పించింది, ప్రతి పౌరుడికి కూడా హక్కులు కల్పించింది. ఆ హక్కులు కానీ, భద్రత కానీ, స్వేచ్ఛ కానీ దాన్ని తూచా తప్పకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలు, జాతీయ స్థాయిలో అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల స్థాయిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారందరికీ కూడా ఆ రాజ్యాంగాన్ని, చట్టాన్ని అమలు చేసి వారందరికీ కూడా భద్రత కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ ఈ రాజ్యాంగాన్ని నిర్మించడంలో బిఆర్ అంబేద్కర్ గారు, వారితో పాటు అనేక మంది మేధావులు అందరూ కూడా ఏ దేశాల్లో ఏ విధమైనటువంటి విధానాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉంది, ఏ విధంగా అధికార వ్యవస్థ ఉంది, ఏ విధంగా లెజిస్లేటివ్ రాజ్యసభ, లోక్సభ, శాసనమండలి, శాసనసభ అలాగే ఇలాంటివన్నీ ఉన్నాయని కూలంకషంగా అన్ని దేశాల్లో జరుగుతున్నటువంటి విషయాల్ని క్రోడీకరించుకుంటూ ఒక చక్కటి రాజ్యాంగాన్ని 100 సంవత్సరాలు ముందు చూపు కలిగినటువంటి రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది, రచించుకోవడం జరిగింది, ఆమోదించుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. శాసనసభలో కూటమి ప్రభుత్వము ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తుంది. ఒక ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే భద్రత కల్పించడంలో కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ఒకటి కాదు, ఉపాధి కల్పించాలి ప్రజలందరికీ కూడా, సంక్షేమ రాజ్యాన్ని నిర్మించాలి. రాజ్యాంగం చెబుతున్నటువంటి మొట్టమొదటి మాట. కానీ గతంలో ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పారు. రాజ్యాంగం అధికారంలోకి వస్తాం, దాన్ని గురుతరమైనటువంటి ఆ దిశగా లేకుండా కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, లేకపోతే చట్టాన్ని చేతిలో తీసుకోవటము, సోషల్ మీడియా మీద ఉక్కుపాదాన్ని మోపడము, లేకపోతే సోషల్ మీడియాని దీని మీద నియంత్రించే విధంగా చట్టాలు తయారు చేయడము, నల్ల చట్టాలు తయారు చేయడము. ఎక్కడికి పోతున్నాం మనం? ఈ వ్యవస్థ ఏ రకంగా తయారవుతుందని చెప్పని
దీన్ని పౌరుల యొక్క, ప్రజల యొక్క, మహిళల యొక్క, రైతుల యొక్క హక్కులు ఆంధ్రప్రదేశ్లో హరించబడుతున్నాయి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి కూడా ఒక రకమైనటువంటి తీసుకున్నారు, మనకు అర్థమవుతుంది. దీనన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా ఉండి దీన్ని ఎదుర్కొంటామని చెప్పని చట్టాన్ని అమలు చేయడంలో, రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ప్రభుత్వము ఒక రకమైనటువంటి విధానాన్ని తీసుకోవాలని, అలాగే బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కలెక్టర్ ఆఫీస్లో చేయమని చెప్పారు. అధికార యంత్రాంగం అంతా కూడా పోవాలి కదా. రాజ్యాంగాన్ని ఎవరు రచించారు? రాజ్యాంగాన్ని ఎవరు తయారు చేశారు? ఎవరి హయాంలో ఈ చట్టాలు తయారైనాయి? అలాంటిది ప్రజలందరి మధ్యలో విజయవాడ నగరంలో నడిబొడ్డున విగ్రహం ఉంటే ఆ విగ్రహం దగ్గర పోయి అధికారులు పోయి నివాళులు అర్పించాలి అని చెప్పని ప్రభుత్వం ఎందుకు ఆదేశించలేదు అని చెప్పని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. వివక్షత గత ప్రభుత్వం పెట్టింది కాబట్టి అంబేద్కర్ గారి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బోర్డు తొలగించాలి. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గత కొన్ని రోజులుగా మందిరంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నూతన ఐటీ పాలసీలో ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సమీక్ష. వైసీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళుల కార్యక్రమం. భారత రాజ్యాంగం పరిరక్షణలోనే దేశానికి భవిష్యత్తు ఉంటుంది తెలిపిన ప్రభుత్వ విప్ బోండా ఉమా. రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్.